అది అంటే దెబ్బ. ఎవరు స్ఫూర్తి మీకు? స్ఫూర్తి అనంటే యాక్చువల్‌గా పాట విషయానికొస్తే 'గద్దరన్న' కంటే ముందు 'మాస్టర్ జీ' నేను. ఓకే. తర్వాత నేను ఉద్యమంలోకి ఎళ్ళిన తర్వాత నాకు కీలకంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇక నాకు మళ్ళా మధ్యన 'గద్దరన్న' హ్మ్. ఎంట్రీ అయ్యిండు. మీరు రాసిన పాటలలో మీకు నచ్చిన పాట పాడండి. నన్ను గన్న నల్లగొండరో ఓరన్న అది విప్లవాల పురిటి గడ్డరో ఓరన్న తాగాపోతే నీళ్ళు లేవు పాడి పంటలు పచ్చగా లేవు నన్ను గన్న నల్లగొండరో ఓరన్న అది విప్లవాల పురిటి గడ్డరో ఓరన్న మాకు మంచి మంచి మంత్రులున్నారు ఓరన్న అరే మాటల గారడి కంత్రులున్నారు ఓరన్న ఎస్ఎల్బిసి దస్తామాని ఎగనామం పెట్టినారు నన్ను గన్న నల్లగొండరో ఓరన్న అది విప్లవాల పురిటి గడ్డరో ఓరన్న ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ముఖ్యంగా నల్లగొండ జిల్లా అనగానే పోరాటాల పురిటిగడ్డ అనేది అందరికీ తెలుసు కానీ హ్మ్. కానీ గుండె నిండా గాయమైనటువంటి నీళ్ళ సమస్య ఫ్లోరిడ్ ఆ! సమస్య ఉంది అక్కడ. నల్గొండ అంటే నల్గొండ ఫ్లోరిడ్. అంటే ఫ్లోరిడ్ సమస్య. అవును. అంటే ఈ సమస్యను ఇక నిన్న మొన్న కొంత ఏందనంటే ఈ ఫిల్టర్ వాటర్ వచ్చింది కాబట్టి కొంత హ్మ్. ఇదైతురు కానీ వాస్తవంగా ఈ నల్గొండ జిల్లాలో సగం ప్రాంతం 70, మొత్తం కూడా 70% ఫ్లోరిడ్‌తోనే దాదాపు మొత్తం నిండుంటది. అవును. ఫ్లోరైడ్‌తోని నిండిపోయినటువంటి అవును. ఆ జిల్లా. కాబట్టి అట్లా గూడా నాకు నా జిల్లా మీద ఫస్ట్ పాట రాసుకోవాలనుకున్నా. హ్మ్. అది గూడా ఈ పాట గూడా చాలా గద్దరన్న ఎప్పుడు నల్లగొండకొచ్చినా, భువనగిరికొచ్చినా, హ్మ్. ఏ అసలు నల్గొండ డిస్ట్రిక్ట్ ఎక్కడ అడుగుపెట్టినా ఈ పాటతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ జేసేది గద్దరన్న. ఈ చాలా పాట ఇష్టం. గద్దరన్న వాడేదా? ఈ గద్దరన్న చాలా పాడేది. చాలా సభలలో ఈయన అయితే చాలా మంది ఏమనుకున్నారంటే ఇది గద్దరన్నే రాసిండేమో అనుకుంటారు. కానీ ఓకే. తర్వాత హ్మ్. గద్దరన్న చాలా సార్లు ఇంట్రొడ్యూస్ జేసిండు. నేను గాదు రాసింది తమ్ముడు రాసిండని హ్మ్. చాలా వేదికలలో గూడా జెప్పిండు. హ్మ్. అట్లా ఈ గద్దరన్నకు ఈ పాట అంటే చాలా ఇష్టం. తర్వాత క్రమంలో ఇక గద్దరన్ననే నాకు పెద్ద దిక్కు అయిపోయాడు. ఆఖరికి ఇక నా పెళ్లి విషయంలో గూడా గద్దరన్ననే ముందల నిలబడి చేయవలసొచ్చింది. హ్మ్. అంటే అట్లా పాట ఒక ప్రయాణం అట్లా మమ్మల్ని నడిపించింది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.